హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్. ఫ్రెండ్స్, నిన్న లాస్ట్ వీడియోలో సిపిజెట్ నోటిఫికేషన్కు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ వీడియోలో వచ్చేసి ఎగ్జామ్లో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనే విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎవరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది నాకు కామెంట్స్ రూపంలో అడుగుతున్న విషయం ఏంటంటే, అన్న సిపిగెట్లో ఎన్ని ఎగ్జామ్స్కి రాయొచ్చు అన్న, ఒకే రోజు 2 ఎగ్జామ్స్ ఉంటే పరిస్థితి ఏంటన్నా అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో ఈ యొక్క అన్ని విషయాలకి ఈ యొక్క వీడియోలో క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ సిపిగెట్లో మొత్తం ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? సో సిపిగెట్లో మొత్తం కోర్సెస్ వచ్చేసి ఫ్రెండ్స్ 5 పార్ట్స్ అనుకోవచ్చు. ఈ కోర్సెస్ వచ్చేసి సో 5 పార్ట్స్లో ఒకటి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ కోర్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్, పీజీ డిప్లొమా కోర్సెస్, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అంటే, సో ఎంఏ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. సో మళ్ళీ ఈ ఒక్కొక్క కోర్స్ గురించి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నాకు లాస్ట్ ఇయర్ చాలామందికి అయితే ప్రాబ్లం అయింది. అది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, సో మీరు ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయినా కాకపోయినా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవచ్చు. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్ అయినా రాయవచ్చు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు నాట్ ఎలిజిబుల్ ఈ సబ్జెక్ట్ అయితే వస్తుంది. సో చాలామంది లాస్ట్ ఇయర్ ఈ విషయంలో మంచి మంచి ర్యాంక్స్ వచ్చి కూడా సీట్లో జాయిన్ అవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్కైనా రాయొచ్చు ఫ్రెండ్స్, కానీ జాయినింగ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటేనే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది. కాబట్టి సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇవి అన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్ ఫ్రెండ్స్. మోస్ట్లీ లాంగ్వేజెస్ కోర్సెస్ అన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్. సో ఈ యొక్క లింగ్విస్టిక్స్ అనేది కూడా ఒక సపరేట్ లాంగ్వేజ్. అండ్ ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ థియేటర్ ఆర్ట్స్. సో ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ కోర్స్. మోస్ట్ ప్రాబబ్లీ వీటినే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్ అంటారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ కోర్సెస్. సో ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ కోర్సెస్ ఫ్రెండ్స్. ఎంఏ ఎకనామిక్స్, జెండర్ స్టడీస్, హిస్టరీ, జర్నలిజం. సో మాస్టర్ ఆఫ్ లైబ్రరీన్ సైన్స్ కోర్స్ 2 years కోర్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ బిఎల్ఐసి. సో ఇది 1 year కోర్స్. అండ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరియన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎంఎల్ఐసి 1 year కోర్స్ కూడా సపరేట్గా ఉంది. నెక్స్ట్ ఎంఎస్డబ్ల్యూ, తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, ఎంఏ సైకాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ. సో ఈ కోర్సెస్ని ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ కోర్సెస్ అంటారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇవి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్. ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జియోగ్రఫీ, జియో ఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ. అండ్ ఇది కంబైన్డ్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను నా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ. అండ్ అదేవిధంగా ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డయటిక్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సి సైకాలజీ. సో ఈ 16 కోర్సెస్ని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్ అంటారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇవి పీజీ డిప్లొమా కోర్సెస్. సో ఈ యొక్క పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా ఏ కోర్స్ చేస్తే ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఫ్రెండ్స్. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎంబీఏ. సో ఇవి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే డిగ్రీ కమ్ పీజీ కోర్సెస్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, కామర్స్ కోర్స్, ఎంఎస్సి ఎంకామ్. సో ఇది కామర్స్ కోర్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సెస్లో ఎంఎడ్ అండ్ ఎంపెడ్. సో ఇవి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సెస్. ఇప్పుడు మనం ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి చాలా డీటెయిల్గా చూద్దాము. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఎలిజిబులా కాదా అన్నది సంబంధం లేదు. మీరు డిగ్రీలో బీఎస్సీ చదివి మీరు పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఎగ్జామ్ రాయడానికి ప్రాబ్లం ఉండదు. కానీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అప్పుడు మీ యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేస్తారు. ఒకవేళ మీరు ఆ కోర్సును చేసిన వాళ్ళు కాకపోతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో అప్పుడు మీ యొక్క అడ్మిషన్ అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. ఇది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు మనం ఒక్కొక్క కోర్స్ గురించి ఎలిజిబిలిటీని చాలా డీటెయిల్గానైతే చూద్దాం. ఫస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్. సో ఈ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కోర్సెస్లో ఇప్పుడు మనం డీటెయిల్గా ఒక్కొక్క కోర్స్కి అయితే చూద్దాము. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీ కల్చర్కి సంబంధించిన కోర్స్. సో ఇది ఫస్ట్ కోర్స్. ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా సరే గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్ 40% మార్క్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎంఏ అరబిక్ కోర్సెస్. సో అరబిక్ కోర్సెస్లో వచ్చేసి మీ యొక్క బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో అరబిక్ కోర్స్ అనేది ఒక లాంగ్వేజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఈ లాంగ్వేజ్కి అయితే మినిమం 20 credits అయితే ఉండాలి. అంటే మీ యొక్క బీఏలో, సో మీ యొక్క డిగ్రీలో
అరబిక్ కోర్స్ అనేది మ్యాండేటరీ, అరబిక్ కోర్స్ ఎంఏ అరబిక్ కోర్స్ చేయడానికి. అదేవిధంగా ఎంఏ ఇంగ్లీష్ కోర్స్ చేయడానికి మీ డిగ్రీలో ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అన్న. మరి బీటెక్ వాళ్ళు ఎలిజిబులా అన్న అంటే, సో నేను ఆ విషయానికి కూడా ఈ యొక్క వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎంఏ ఇంగ్లీష్కు మీకు డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఏ హిందీ. సో మీరు ఎంఏ హిందీ చేయాలంటే మీ యొక్క డిగ్రీలో, మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీలో హిందీ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. అండ్ ఎంఏ కన్నడ. సో ఎంఏ కన్నడ కూడా మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీలో కన్నడ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఎంఏ మరాఠీ. సో ఎంఏ మరాఠీలో మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీలో మరాఠీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగానైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఏ పర్షియన్. సో ఎంఏ పర్షియన్ అంటే సో మీ బ్యాచిలర్ డిగ్రీలో పర్షియన్ కానీ, అరబిక్ కానీ, ఉర్దూ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఏదైనా ఒక లాంగ్వేజ్ ఉంటే మీరు పర్షియన్ లాంగ్వేజ్కి అయితే ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఏ సాంస్క్రిట్. సో ఎంఏ సాంస్క్రిట్ మీరు చేయాలి అంటే సో మీకు డిగ్రీలో సాంస్క్రిట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఎంఏ తెలుగు. సో ఎంఏ తెలుగు సబ్జెక్ట్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు డిగ్రీలో తెలుగు సబ్జెక్ట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఎంఏ ఉర్దూ. సో ఎంఏ ఉర్దూకి మీరు అప్లై చేయాలంటే డిగ్రీలో మీకు ఉర్దూ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఎంఏ ఇస్లామిక్ స్టడీస్. సో ఇస్లామిక్ స్టడీస్కి మీరు అప్లై చేయాలంటే మీకు డిగ్రీలో ఫిలాసఫీ కానీ, ఇస్లామిక్ స్టడీ కానీ, హిస్టరీ కానీ, కామర్స్ కానీ, సోషియాలజీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఉర్దూ కానీ, పర్షియన్ కానీ, అరబిక్ కానీ, సో వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మీకు కంపల్సరీగా ఉంటేనే మీరు ఎంఏ ఇస్లామిక్ స్టడీస్కి అయితే ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఏ లింగ్విస్టిక్స్ కోర్స్. సో ఎంఏ లింగ్విస్టిక్స్ కోర్స్లో మీరు ఏదైనా సరే ఫ్రెండ్స్ బీఏ, బీఎస్సీ, బీకామ్ మీరు ఏ కోర్స్ వల్ల అయినా సరే దీనికైతే ఎలిజిబుల్. ఎంఏ లింగ్విస్టిక్స్ అంటే అన్ని లాంగ్వేజెస్ కోర్స్. సో మీరు బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏ డిగ్రీ చేసినప్పటికీ మీరు దీనికైతే ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఏ ఫిలాసఫీ. సో ఎంఏ ఫిలాసఫీ కోర్సెస్కి ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్ మినిమం 40% మార్క్స్ అయితే ఉండాలి. బీఏ, బీఎస్సీ, బీకామ్ మీరు ఏ డిగ్రీ చేసినా మినిమం 40% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎంఏ థియేటర్ ఆర్ట్స్. సో ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో మినిమం బీఏ, బీఎస్సీ, బీకామ్ గ్రాడ్యుయేట్స్. సో మీరు ఎనీ డిగ్రీ ఉంటే మీరు థియేటర్ ఆర్ట్స్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇది థియేటర్ ఆర్ట్స్కి సంబంధించిన కోర్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 2 years ఆఫ్ స్టేజ్ ఎక్స్పీరియన్స్. సో 2 years మీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ తెలుగు అనేది కంపల్సరీగానైతే ఉండాలి. క్యాండిడేట్స్ హూ ఆర్ సో ఇది ఫ్రెండ్స్ థియేటర్ ఆర్ట్స్కు సంబంధించింది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అందులోనూ డంబ్ కానీ, డెఫ్ కానీ, బ్లైండ్ కానీ ఉంటే సో దీనికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ థియేటర్ ఆర్ట్స్ కోర్స్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అన్న మరి మేము బీటెక్ చేసామన్నా మరి మేము ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు అన్న అంటే నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫర్ లాంగ్వేజెస్ కోర్సెస్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ కోర్సెస్, బీ ఫార్మసీ కోర్సెస్. సో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు లాంగ్వేజెస్ కోర్సెస్కి అప్లై చేయడానికి అయితే నాట్ ఎలిజిబుల్. ద క్యాండిడేట్స్ విత్ అదర్ దెన్ బీఏ, బీఎస్సీ, బీకామ్. సో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో లాంగ్వేజెస్ కోర్సెస్కి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ బీఏ, బీఎస్సీ, బీకామ్ వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ కోర్సెస్. సో ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ కోర్సెస్కి ఇప్పుడు మనం డీటెయిల్గానైతే చూద్దాము. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు అప్లైడ్ ఎకనామిక్స్ అని ఉంది కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్. మళ్ళీ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఎగ్జామ్ మట్టుకు ఒకటే ఉంటుంది కానీ మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు మీ యొక్క బ్రాంచ్ని అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఎంఏ ఎకనామిక్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో అంటే మీకు డిగ్రీలో ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఎకనామిక్ సబ్జెక్ట్ అనేది అట్లీస్ట్ 4 పేపర్స్లో అంటే అట్లీస్ట్ 4 సెమిస్టర్స్లో కంపల్సరీగానైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ జెండర్ స్టడీస్. సో జెండర్ స్టడీస్కు మీరు ఎనీ గ్రాడ్యుయేట్స్ ఫ్రెండ్స్, ఎనీ సోషల్ సైన్సెస్ గ్రాడ్యుయేట్, ఇక్కడ చూడండి ఎనీ సోషల్ సైన్సెస్ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఏ జెండర్ స్టడీస్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఏ హిస్టరీ. సో ఎంఏ హిస్టరీకి మీరు డిగ్రీలో అట్లీస్ట్ 4 పేపర్స్ హిస్టరీ సబ్జెక్ట్ని చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. సో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్ బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే మినిమం 40% మార్క్స్ ఉంటే ఎలిజిబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ లైబ్రరీ సైన్స్ కోర్స్. లైబ్రరీ సైన్స్ కోర్స్ బిఎల్ఐసి అండ్ ఎంఎల్ఐసి. సో దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్స్ ఫ్రెండ్స్ మీరు డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏ కోర్స్ చేసినా మినిమం 40% మార్క్స్ ఉంటే ఎలిజిబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఎస్ డబుల్ కోర్స్. ఎంఎస్ డబుల్ కోర్స్ అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. సో దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్స్ ఫ్రెండ్స్. సో రెస్ట్రిక్షన్స్ ఏమి డిగ్రీలో పర్టికులర్ ఈ సబ్జెక్ట్స్ ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పేసి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఏ
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్. సో ఎనీ గ్రాడ్యుయేట్ మీ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉన్నా ఎలిజిబుల్. నెక్స్ట్ టూరిజం మేనేజ్మెంట్కి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్కి వచ్చేసి అట్లీస్ట్ మీరు డిగ్రీలో 4 పేపర్స్ అంటే 4 సెమిస్టర్స్ మీరు పొలిటికల్ సైన్స్ చదివి ఉంటేనే మీరు ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఏ సైకాలజీ. ఎంఏ సైకాలజీ ఆఫర్డ్ బై ఉస్మానియా యూనివర్సిటీ ఓన్లీ. ఈ ఎంఏ సైకాలజీకి వచ్చేసి ఫ్రెండ్స్ మీ డిగ్రీలో సైకాలజీ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్గానే అయితే ఉండాలి. మస్ట్ హ్యావ్ obtain degree with 40% marks with సైకాలజీ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్గానైతే ఉండాలి. సో సైకాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో మీరు ఎంఏడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే, అండ్ ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబులే. ఎంఎస్సీలో అయితే హోమ్ సైన్సెస్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఆ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేసిన వాళ్ళు ఈ యొక్క ఎంఏ సైకాలజీకి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే మీకు డిగ్రీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్లో మినిమం 4 పేపర్స్ అండి, మినిమం 4 సబ్జెక్ట్స్ 4 సెమిస్టర్స్ మీకు ఉంటేనే ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఏ సోషియాలజీ. సో ఎంఏ సోషియాలజీకి ఎనీ గ్రాడ్యుయేట్స్ ఫ్రెండ్స్, బీఏ బీఎస్సీ బీకామ్ మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్. సో ఎంఎస్డబ్ల్యూ అంటారు. సో దీనికి వచ్చేసి మీరు ఎనీ కోర్స్ ఫ్రెండ్స్, మీరు ఏ కోర్స్ చేసినప్పటికీ ఎలిజిబుల్. అండ్ కింద కొన్ని విషయాలు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ నోట్లో. ద క్యాండిడేట్స్ విత్ అదర్ దెన్ బీఏ బీఎస్సీ బీకామ్ క్వాలిఫికేషన్ లైక్ బీఈ బీటెక్ బీ ఫార్మసీ ఎల్ఎల్బి మస్ట్ గో త్రూ ద ఎలిజిబిలిటీ కండిషన్ బిఫోర్ అప్లయింగ్. సో చాలామంది ఈ విషయానికి అయితే గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. సో బీఏ బీటెక్ కానీ బీఈ కానీ అండ్ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు మరి మీరు ఈ సబ్జెక్ట్స్కి ఎలిజిబులా కాదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. అండ్ ఇక్కడ ఇంకో నోట్ ఏమి ఇచ్చారంటే ఫ్రెండ్స్, బీకామ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఏ ఎకనామిక్స్. సో లాస్ట్ ఇయర్ నాకు కొద్దిమంది కాల్ చేసి చాలామంది బాధపడ్డారు. పాపం మంచి ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకోకుండా లాస్ట్కి నాకు ఫోన్ చేసి అన్న ఇప్పుడు మేము నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుందన్న అని చెప్పేసి చాలామంది బాధపడ్డారు. సో బీకామ్ క్యాండిడేట్స్ అయితే ఎకనామిక్ సబ్జెక్ట్కి నాట్ ఎలిజిబుల్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్. సో కామర్స్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఫ్రెండ్స్. ఎంట్రన్స్ ఎగ్జామ్ కామన్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు డిగ్రీలో కామర్స్ కోర్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో డిగ్రీలో మీరు బీసీ క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్ అయితే మినిమం 40% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ క్యాండిడేట్స్ అయితే జస్ట్ పాస్ అయితే సరిపోతుంది, కానీ కామర్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సెస్లో ఎంఎడ్ కోర్స్ ఉంది, ఎంపెడ్ కోర్స్ ఉంది. సో ఎంఎడ్ కోర్స్కి ఎలిజిబుల్ ఏంటంటే బీఎడ్ కోర్స్ ఎలిజిబుల్. బీఎడ్ కోర్స్లో 55% మార్క్స్ ఉంటే ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ ఉంటే మీరు ఎంఎడ్ కోర్స్కి ఎలిజిబుల్. ఎంపెడ్ కోర్స్లో వచ్చేసి సో మీరు బీపెడ్ కానీ బీపీ కోర్స్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మినిమం 55% మార్క్స్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 50% మార్క్స్ ఉంటే ఈ యొక్క ఎంపెడ్ కోర్సెస్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్. సో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కోర్సెస్లో ఫస్ట్ బాటనీ. సో మీకు డిగ్రీలో ఖచ్చితంగా బాటనీ సబ్జెక్ట్ ఉంటేనే మీరు ఈ యొక్క బాటనీ కోర్సులు ఇచ్చేయడానికి ఎలిజిబుల్. అట్లీస్ట్ 4 సెమిస్టర్స్లో బాటనీ సబ్జెక్ట్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ కెమిస్ట్రీ. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు నచ్చినటువంటి బ్రాంచ్ మీరు చూస్ చేసుకోవాలి. సో దీనికి కూడా మీకు డిగ్రీలో ఖచ్చితంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటేనే ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ చేయాలంటే మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది సబ్జెక్ట్స్ అయితే ఉండాల్సి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మస్ట్ హ్యావ్ obtained బీఎస్సీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేవి ఉండాలి. సో బోత్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మ్యాథమెటిక్స్ అనేవి కంప్యూటర్ సైన్స్ అనేవి ఖచ్చితంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్స్. సో ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి సో డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ రెండు కూడా ఉంటేనే మినిమం 4 సెమిస్టర్స్లో మ్యాథమెటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ కోర్స్ ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంఎస్సీ జాగ్రఫీ. సో జాగ్రఫీకి వచ్చేసి బీఏ విత్ జాగ్రఫీ కానీ బీఎస్సీ ఆర్ ఎనీ బీఎస్సీ గ్రాడ్యుయేట్. సో ఒకవేళ మీరు బీఏ స్టూడెంట్ అయితే మీకు జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు బీఎస్సీ స్టూడెంట్ అయితే మీకు జాగ్రఫీ సబ్జెక్ట్ కూడా అవసరం లేదు. ఎనీ బీఎస్సీ గ్రాడ్యుయేట్ కెన్ ఎలిజిబుల్ విత్ మినిమం 40% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ జియో ఇన్ఫర్మేటిక్స్. సో జియో ఇన్ఫర్మేటిక్స్కి అయితే బీఏ కోర్స్ వాళ్ళు అయితే జాగ్రఫీ ఖచ్చితంగా మీకు ఉండాలి. ఆర్ బీఎస్సీ బీటెక్ బీసీఏ గ్రాడ్యుయేట్స్ విత్ 40% మార్క్స్ ఉంటే ఎలిజిబుల్. సో బీటెక్ వాళ్ళు కానీ బీఈ కానీ బీసీఏ కానీ బీఎస్సీ వాళ్ళు కానీ సో మీకు పర్టికులర్గా సబ్జెక్ట్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. సో మీరు ఏ సబ్జెక్ట్ వాళ్ళు అయినా సరే
జియో ఇన్ఫర్మేటిక్స్ సబ్జెక్ట్కి అయితే ఎలిజిబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ జియాలజీ. సో జియాలజీ ఇవన్నీ కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్, అప్లైడ్ జియాలజీ అని, అప్లైడ్ జియో కెమిస్ట్రీ అని, సో ఇవి బ్రాంచెస్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ జియాలజీ సబ్జెక్ట్ వచ్చేసి మీ బీఎస్సీలో జియాలజీ సబ్జెక్ట్ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. సో ఆప్షనల్ సబ్జెక్ట్ జియాలజీ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అట్లీస్ట్ 4 సెమిస్టర్స్లో జియాలజీ సబ్జెక్ట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. సో మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండి 4 సెమిస్టర్లో మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటేనే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ అంటే మీకు డిగ్రీలో మినిమం 4 సెమిస్టర్స్లో మీకు డిగ్రీలో బీఎస్సీ లెవెల్లో 4 సెమిస్టర్స్లో మీకు ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటేనే ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. సో ఇవన్నీ కూడా ఫిజిక్స్లో బ్రాంచెస్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్కి వచ్చేసి మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 2 సబ్జెక్ట్స్ ఉండాలి. సో 2 సబ్జెక్ట్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్, అట్లీస్ట్ 4 సెమిస్టర్స్లో ఉండాలి. నెక్స్ట్ ఎంఎస్సీ జూలజీ. సో జూలజీ కూడా ఫ్రెండ్స్ మీకు డిగ్రీలో జూలజీ సబ్జెక్ట్ అనేది అట్లీస్ట్ 4 సెమిస్టర్స్లో ఉంటేనే ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ. సో ఈ కోర్సెస్కి వచ్చేసి ఫ్రెండ్స్ మీకు డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. సో మీరు ఏ కోర్స్కి ఎగ్జామ్ రాసినా మీకు డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ సెకండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి బాటనీ కానీ, జువాలజీ కానీ, జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ కానీ. సో వీటి నుంచి ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కానీ కెమిస్ట్రీ అయితే కంపల్సరీ. కెమిస్ట్రీతో పాటు అడిషనల్గా ఇది ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు ఎలిజిబుల్. నెక్స్ట్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీకి మళ్ళీ యాజ్ యూజువల్గా సేమ్ ఫ్రెండ్స్ మీకు డిగ్రీలో వచ్చేసి సో బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ ఉంటే ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. అండ్ అగ్రికల్చర్, వెంటిలేటరీ సైన్స్, ఫార్మసీ, ఫిషరీస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటిక్స్. సో న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ కోర్స్ వాళ్ళు వచ్చేసి సో మీకు డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. సో మస్ట్ కంపల్సరీగా మీకు డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ అని ఉండాలి. అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్గా బాటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ. సో వీటి నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటేనే మీరు ఎలిజిబుల్. సో వీటి రెండింటికి తోడు ఇన్ అడిషన్ టు 1 and 2 అబోవ్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీ ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షనల్ కోర్స్. సో వీటితో పాటు ఆప్షనల్ కోర్సుగా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్, డైటిక్స్, సో ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అని చెప్పేసి ఉండాలి. సో ఇవి మస్ట్ ఫ్రెండ్స్, ఇది కూడా మస్ట్. సో ఈ 3 సబ్జెక్ట్స్ కంపల్సరీగా ఉంటేనే మీరు ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎనీ బీఎస్సీ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెండ్స్. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చేసిన వాళ్ళు కానీ సో ఎనీ బీఎస్సీ అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్. సో బీఎస్సీకి వాళ్ళైతే మినిమం బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కోర్సెస్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎంఎస్సీ సైకాలజీ. సో ఎవరైతే ఎంఎస్సీకి సైకాలజీ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఎనీ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఎలిజిబుల్. అండ్ ఒకవేళ బీఏ వాళ్ళు అయితే మీకు డిగ్రీలో సైకాలజీ ఉంటే మీరు ఎలిజిబుల్. అండ్ వీటికి తోడు ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. అది ఏంటి అంటే సో బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హోమ్ సైన్సెస్, బీటెక్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ కోర్సెస్. సో వీళ్ళు ఎంఎస్సీ కోర్సెస్కి ఎలిజిబుల్ కాదు. కానీ బీఈ కోర్సెస్ అండ్ బీటెక్ కోర్సెస్ ఎవరైతే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ కోర్సెస్ చేసిన వాళ్ళు వారు జియో ఇన్ఫర్మేటిక్స్ సబ్జెక్ట్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్. సో ఈ సబ్జెక్ట్స్కి ఎలిజిబుల్ బీటెక్ వాళ్ళు. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు వెరిఫై ద జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ బీఎస్సీ కోర్సెస్ వాళ్ళు క్లినికల్ టెక్నాలజీ. సో లయోలా కాలేజ్లో ఎవరైతే చదివారో సో లయోలా కాలేజ్లో బీఎస్సీ కోర్స్ చదివిన వాళ్ళు, క్లినికల్ టెక్నాలజీ కోర్స్ చదివిన వాళ్ళు సో మీరు మ్యాథమెటిక్స్కు, ఫిజిక్స్కు, కెమిస్ట్రీ అండ్ బయాలజీకి, బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్స్కి అయితే ఎలిజిబుల్. సో లయోలా కాలేజ్లో బీఎస్సీ కోర్స్ చదివిన వాళ్ళు, ఈ కెమికల్ టెక్నాలజీలో బీఎస్సీ కోర్స్ చదివిన వాళ్ళు ఈ కోర్సెస్కి అయితే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ విత్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆఫర్డ్ బై సో కోటి ఉమెన్స్లో చదివిన వాళ్ళు అయితే ఈ కోటి ఉమెన్స్ అండ్ లయోలా కాలేజ్లో చదివిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ లయోలా కాలేజ్లో చదివిన వాళ్ళు, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ కోటి ఉమెన్స్లో చదివిన వాళ్ళు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి అయితే ఎలిజిబుల్. అండ్ బీటెక్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ 4 సెమిస్టర్లలో ఉన్నప్పటికీ మీరు నాట్ ఎలిజిబుల్, మీరు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి అయితే నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కూడా నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో అన్న మాకు డిగ్రీలు బీటెక్లో 4 సెమిస్టర్స్లో మ్యాథమెటిక్స్ ఉందన్న అంటే మ్యాథమెటిక్స్ మీకు ఉన్నా మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి అయితే నాట్ ఎలిజిబుల్.
సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫ్రెండ్స్. అండ్ కోటి ఉమెన్స్లో బయాలజికల్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ కంబైన్డ్ బీసీఈఎస్ ఎఫ్ఎస్ జిఐఎండ్ కోర్స్ చేయడానికి అయితే ఎలిజిబుల్. సో ఇది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఇవి డిప్లొమా కోర్సెస్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో డిప్లొమా కోర్సెస్ అయితే పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేసిన వాళ్ళైతే ఉమెన్ క్యాండిడేట్స్. సో దీనికి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. సో ఉమెన్ క్యాండిడేట్స్ ఎనీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ పీజీ డిప్లొమా ఇన్ జియోగ్రఫికల్ కార్టోగ్రఫీ. సో దీనికి వచ్చేసి బీఏ బీఎస్సీ ఎంఏ ఎంఎస్సి. సో జియోగ్రఫీ కానీ జియోలజీ కానీ ఎకనామిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ సో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ పీజీ డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్లో వచ్చేసి సో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్ అయితే సో మీరు డిగ్రీలో బాటనీ జువాలజీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఇవి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఫ్రెండ్స్. సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేవి ఇంటర్మీడియట్ తర్వాత ఇవి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ చేయాలనుకుంటే సో మీకు 10+2లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంబీపీఎస్ గ్రూప్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ కోర్సెస్కి అయితే ఎలిజిబుల్, ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్స్కి అయితే మీ యొక్క 10+2లో ఎంపీసీ బైపీసీ ఎంబీపీఎస్సి కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఈ యొక్క ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఓయూ అని ఉంది కదా అని మీరు ఓయూ మెయిన్ క్యాంపస్లోనే అయితే లేదు. సో ఓయూకి సంబంధించిన కాన్స్టిట్యూంట్ కాలేజ్ నిజాం కాలేజ్లో అయితే ఉంది. సో మిగతా యూనివర్సిటీలు ఈ కోర్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్. సో ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్లో మీకు 10+2లో సో మీరు ఎనీ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ కెన్ ఎలిజిబుల్ ఫర్ ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్. నెక్స్ట్ ఎంబీఏ. సో 5 years ఎంబీఏ కోర్సెస్ కూడా మీరు ఎనీ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. సో ఇది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. వన్స్ ఒకవేళ మీరు ఆ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ కాకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో సీట్ అలాట్మెంట్ అయితే జరగదు. ఇంకా నా ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో సిపి గెట్ 2021కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చేస్తాను. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ ఎలిజిబిలిటీ criteria for CP GET in all courses. Hope you like this video. Please share this video to your friends and subscribe our channel. Thank you friends. Thank you for watching.